హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ దొరకడం మా అదృష్టం అని చెప్పి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జగన్ గారి అభిమానులు కానీ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితులను చూసిన తర్వాత ఇలాంటి అభిమానులు దొరకడం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం అనేటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఒక ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం. ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వారికి సంబంధించి కొన్ని ఉన్నాయి. వాళ్ళ కష్టాలు, నష్టాలు, వాళ్ళ ధైర్యము, వీళ్ళన్నిటికీ యాడ్సప్ చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల్లో కూటమికి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు చాలా గ్రూపుల్లో. ఆ గ్రూపుల్లో వాళ్ళని యాడ్ చేసింది కూడా ఎవరంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. ఎందుకు ఏమిటనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం చాలా డీటెయిల్డ్గా. జగన్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఏ కష్టం వచ్చినా సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక ఉగ్రవాదని, నేరస్తుడని, రక్తపాతం అంటే జగన్ గారికి ఇష్టమని చెప్పి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఈ పార్టీ ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని చెప్పి రకరకాలుగా ఎన్ని చెప్పినప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినటువంటి, అంటే వైఎస్ఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత ఆయన వారసుడు జగన్ గారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారిని జగన్ గారిలో చూసుకున్నటువంటి అనేక మంది, ఆ తర్వాత జగన్ గారి విధానాలు, జగన్ గారి మాటలు, ఆయన ధైర్యం నచ్చిన తర్వాత ఆయనకు అభిమానులుగా మారినటువంటి మరికొంతమంది మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా వేరే పార్టీలో చేరడం కానీ వేరే వాళ్ళకి జై కొట్టడం కానీ చేయలేదు. లీడర్లు పోయారు, అభిమానులు పోలేదు. 2014లో పార్టీ ఓడిపోయినప్పటికీ కొంతమంది లీడర్లు వెళ్ళిపోయినా కూడా అభిమానులు మాత్రం అట్లాగే జగన్ గారి దగ్గరే ఉన్నారు. వీళ్ళు ఏ ఆరోపణలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వారు కాదని, జగన్మోహన్ రెడ్డిలో నిజాయితీ ఉందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు జగన్ గారి అభిమానులు. 2019 ఆ సందర్భంలో జగన్ గారి అభిమానులు చాలా కసితో పనిచేసి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళ సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా ఉపయోగపడతాం, జగన్ గారిని మనం ఏం చేస్తే జగన్ గారు గెలుస్తారనే దానికి సంబంధించి సర్వం వాళ్ళ శక్తులన్నీ పెట్టి 2019 ఎన్నికల్లో 151 సీట్లు రావడానికి కారణమైనటువంటి వ్యక్తులు అభిమానులు. అలాంటి అభిమానులు ఆ ఎలక్షన్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయారు. దూరం చేసింది ఎవరయ్యా అంటే మధ్యవర్తుల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే. ఈ మధ్యవర్తులు అభిమానాన్ని క్యాచ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేసినప్పటికీ కూడా, మధ్యవర్తుల మీద కోపం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ జగన్ గారు వెంటే ఉన్నారు వాళ్ళు. మా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, అయ్యారు, మాకు అదే చాలనుకొని ఏ ఒక్క రూపాయి ఆ పార్టీ నుంచి ఆశించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకుని పనిచేసినటువంటి అనేక మంది అభిమానులు. ఇదే మరి 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఊహించినటువంటి పరిణామాలు, అంటే ఈ దారుణమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి పరిస్థితి వైసీపీ పార్టీకి. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు. కూటమితో కలిసి కుట్రలు చేయడానికి పాల్పడ్డారు వాళ్ళంతా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఒంటరి కాలేదు. ఎందుకయ్యా అంటే ఈ అభిమానులు, మొదటగా ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు జగన్ గారి వెంటే నిలబడ్డారు. పక్కకి ఒక అడుగు కదలలేదు. కష్టంలో, సుఖంలో, అన్నిటిలో జగన్ గారి వెంటే నిలబడ్డారు అభిమానులు. ఇలాంటి అభిమానులని ఏం చేసైనా సరే మా జెండా మోపియాలి, వాళ్ళ ఇంటిపైన మా జెండా కట్టించాలి, జై టీడీపీ, జై జనసేన, జై కూటమి అనిపించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చేసినా మారడం లేదు కదా అని చెప్పి ఇప్పుడు 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను దూరం చేయాలి. ఇలాంటి అభిమానులు జగన్ గారికి ఉండడం వల్లే మాకు నేషనల్ మీడియా సపోర్ట్ ఉన్నా, లోకల్ మీడియా సపోర్ట్ ఉన్నా, అన్ని మీడియాలో మాకే సపోర్ట్ చేసినా, అనేక మంది మేధావులు అని చెప్పబడేటువంటి వ్యక్తులు మాకే సపోర్ట్ చేసినప్పటికీ కూడా వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే జగన్ గారి అభిమానులు ఒక ఎత్తు. వాళ్ళ డేటాతో కొడితే ప్రజలు వాళ్ళు చెప్పేటువంటి విషయాలు నమ్ముతూ ఉన్నారు. మేము ఎంత ప్రయత్నం చేసినా మేము చేసేటువంటి కుట్రలు బయటపడతా ఉన్నాయి. అది కూడా కొన్ని గంటల్లోనే, మేము మాట్లాడి పెట్టిన కొన్ని గంటల్లోనే వాళ్ళు ఆ స్థాయిలో పాతవి కూడా వెలికి తీసి అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు అనే విషయాలను కూడా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఒక రూపాయి ఆశించకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి వాళ్ళని మన పార్టీలోకి లాగాలని చెప్పి ఆ వాట్సాప్ గ్రూపుల్లోకి పోయి ఈ లీడర్లు కూడా ఏంటంటే వీళ్ళు అధికారులు ఉన్నారు కదా, వీళ్ళకి ఏదైనా పనులు చేసి పెడతామని ఇంకోటని గ్రూప్లో చేరితే ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే కాదు, సో మనం కూటమికి జై కొట్టడమే బెటర్ అని చెప్పి కొంత నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి తెలుసు జగన్ గారి అభిమానులు ఈ రకంగా మాట్లాడరు. జగన్ గారు మనతో మాట్లాడినా, మాట్లాడకపోయినా, కలిసినా, కలవకపోయినా అభిమానుల్లో మార్పు ఉండదని వాళ్ళకి తెలుసు. కానీ ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే ఈ వ్యక్తి ఎవరు,
ఎంక్వైరీ చేయడం, కనుక్కోవడం, పలానా కూటమికి సంబంధించిన వ్యక్తి అని చెప్పడం. కొంతమంది తెలిసిన తర్వాత అవును కూటమికి సంబంధించిన వ్యక్తినే, పలానా టీడీపీ, పలానా జనసేన, పలానా బీజేపీ. మీరు కనుక జెండా మోస్తే, మీ ఇంటి పైన జెండా కడితే ఖచ్చితంగా మీకు డబ్బులు ఇస్తాం, పదవులు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని ఆశ పెట్టినా కూడా లొంగకుండా నిలబడ్డారు. మాట వినలేదని కక్ష సాధింపులు, వాళ్ళ కాలనీలో వైసీపీ జెండాలో దిమ్మలుంటే దిమ్మలు పడగొట్టడం. అయినప్పుడు కూడా ఒకటే మాట వాళ్ళు, మీరు అక్కడ జెండా బీక్తి ఇక్కడ జెండాను బీగలేరు కదా, మీరు కొన్ని కోట్లు ఇచ్చినా ఇక్కడ జెండాను తీయలేరు, ఇక్కడ అభిమానం తీయలేరు కదా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాడు ముద్ర పడిపోయాడు కదా, మీరు ఏం చేయలేరు కదా. అంత కసిగా, అంత నిజాయితీగా మరి జగన్ గారిని అభిమానిస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. లీడర్లు ఎవరు మోసం చేసినా సరే ఆ లీడర్లను పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి లీడర్ జగన్ గారి దగ్గరికి మమ్మల్ని తీసుకోకపోయినా సరే మేము జగన్ గారి కోసం పని చేస్తాం. ఆస్తులన్నీ పోగొట్టుకొని జగన్ గారి కోసం నిలబడ్డటువంటి అభిమానులు రాష్ట్రంలో ఉన్నారు. అంత కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి అభిమానులు దొరకడం అదృష్టం. మరి కూటమి ఎంత భయపెట్టినా, ఇన్ని కేసులు పెట్టినా ఎవరైనా నేను జెండా పట్టను, వైసీపీ జెండా పట్టను అన్నారా? కూటమి జెండా ఎవరైనా పట్టారా? లీడర్లు పోయినారు కానీ వీళ్ళు మాత్రం పోలేదు. సో ఇట్లా చాలా ఉన్నాయి అభిమానులకు సంబంధించి. నేను జస్ట్ చెప్పింది ఇప్పుడు దీంట్లో అభిమానుల ఎపిసోడ్కి సంబంధించి 5% కూడా చెప్పలే నేను, 5% కూడా తక్కువనే అనుకుంటున్నాను నేను. నాకు ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూపులలో వాళ్ళు ఇట్లా గ్రూపులో చేరడం, కూటమి వాళ్ళ ప్రలోభాలకు గురి చేయడం చూస్తూ ఉంటే వాళ్ళు లొంగకపోవడానికి సంబంధించి నిజంగా ఆశ్చర్యం అనిపించింది, అసలు గ్రేట్ అనిపించింది. ఎందుకంటే రాజ్యసభ పెద్ద సభ అంటారు, పెద్దల సభ అంటారు, అలాంటి వాళ్ళకు రాజ్యసభ జగన్ గారు గుర్తించి లక్షలు కోట్లు తీసుకొని సీట్ ఇస్తారు, రాజ్యసభ పంపుతారు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, నన్ను నమ్మినటువంటి వ్యక్తులను పంపాలని చెప్పి వాళ్ళని పంపిస్తే ఈరోజు ఆ రాజ్యసభలను నమ్మేసుకొని కూటమికి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం కదా. అలాంటిది వీళ్ళకి పదవులు లేవు, ఆస్తులు, కాంట్రాక్టులు, అధికారం వచ్చినప్పుడు కాంట్రాక్టులు ఇచ్చింది ఏం లేదు వీళ్ళకి. కనీసం జగన్ గారితో ఫోటో దిగింది కూడా లేదు వీళ్ళు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అదొక్కటే, జగన్ గారితో ఫోటో దిగాలంటారు. ఏం కోరుకుంటా అంటే మాకు జగన్ గారు గెలవాలి, జగన్ గారితో అదృష్టం ఉంటే ఒక్కసారి లైఫ్లో ఒక ఫోటో దిగాలని. ఆ ఫోటో దిగే అవకాశం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ లీడర్లు కల్పించట్లేదు. ఎందుకంటే వీళ్ళు కలిస్తే ఏం చెప్తారో ఏమో అని ఆ ఉద్దేశంతో. అంటే వీళ్ళు పాపం వీళ్ళు అభిమానులు బలి అవుతున్నారు. బలి అవుతూ ఏమంటారు, కొవ్వొత్తి కరిగిపోతూ వెలుగునిస్తుంది అంటారు కదా, ఆ రకంగా జగన్ గారు గెలవడం కోసం, వైసీపీ పార్టీ నిలబడడం కోసం గ్రౌండ్లో గట్టిగా నిలబడ్డారు. త్యాగాలు చేస్తున్నది జగన్ గారి అభిమానులే. అందుకే ఈ కూటమి ఆ బలాన్ని విచ్ఛిన్నం చేయాలి, బలాన్ని బలహీనపరచాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడడం లేదు. సో ఇది ఇంకా చాలా ఉంది మాట్లాడాలంటే. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.